బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు ముద్రగడ నివాసానికి వైసీపీ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. ఇందులో కిల్లంపూడి ముద్రగడతో భేటీ కానున్నారు వైసీపీ నాయకులు. ఇందులో ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగ గీత, అలాగే జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, ద్వారంపూడి కూడా ఉండనున్నారు. ఇక కాకినాడ పరిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కూడా పద్మనాభంతో భేటీ కానున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ముద్రగడ వైసీపీ చేరుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? అంటే గురు ప్రధానంగా ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో కీలక తూర్పుగోదావరి జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు సంఘ నేతలతో అనేకమైన సమావేశాలు నిర్వహించారు. అనేకమైన ఆందోళనలు కూడా చేశారు. కాపు రిజర్వేషన్ సంబంధించి ఇతర కాపుల సమస్యలు గురించి పొలిటికల్ గా కూడా పెద్ద యాక్టివ్ గా లేని పరిస్థితి అయినప్పటికీ కూడా రాజకీయ వర్గాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతర పరిస్థితుల్లో కానీ ముద్రగడ పద్మనాభానికి ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. గతంలో కూడా ఆయన వైసీపీలో చేరతారని చెప్పారు. 2019లో కూడా ఆయన చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా పనిచేశారు. చంద్రబాబు కాపులను తీసుకుని చేస్తాను, కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదనే ఉద్దేశంతో 2019లో వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొన్న కూడా వైసీపీ నాయకులు చర్చ తర్వాత టీడీపీ జనసేన కూటమిలోకి ఆయన ముద్రగడ పద్మనాభం వస్తారు, పవన్ కళ్యాణ్ ముద్రగడ్ని కలుస్తారని అనుకున్నారు కానీ వేరే కారణాల వల్ల కలవలేకపోయారు. అప్పటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం అసంతృప్తి. పవన్ కళ్యాణ్ స్వయంగా వస్తానని చెప్పి రాలేదు, చంద్రబాబు కంట్రోల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు అనే యాంగిల్లో కూడా ముద్రగడ కొన్ని తీవ్ర విమర్శలు చేశారు. దాంతో పాటు పవర్ షేరింగ్ అడగాలి పవన్ కళ్యాణ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం వైసీపీ నాయకులు ముద్రగడతో టచ్ లోకి వెళ్తున్నారు కాబట్టి ఈరోజు స్వయంగా ఇంటికి వెళ్ళి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్న కనెక్షన్స్ ఏంటంటే ముద్రగడ మద్దతు ఇస్తాను కానీ పోటీ చేయను అని చెప్పినట్టుగా తెలిసింది. ముద్రగడ కుమారుడికి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. డైరెక్ట్ గా పోటీ చేయడానికి ముద్రగడ పద్మనాభం దూరంగా ఉన్నారనేది సమాచారం. మరి ఈ రోజు ఉదయం కలిసిన తర్వాత ముద్రగడ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే ముద్రగడ పద్మనాభం కనుక వస్తే కాపు సామాజిక వర్గం కాబట్టి కొంతమంది కాపులు కలిసి వచ్చిన బీసీలు ఇతర ఎస్టీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని చర్చ కూడా జరుగుతుంది. మరి ఒకవేళ పద్మనాభం నిజంగా సపోర్ట్ చేస్తే మిగిలిన వర్గాల నుంచి ఎంతవరకు మద్దతు ఉంటుంది ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది ఏమైనప్పటికీ ఈ రోజు ఉదయం వైసీపీ నేతలు ముద్రగడ్డని కలిసిన తర్వాత ముద్రగడ్డకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఏంటి, యాక్చువల్ గా ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు కాబట్టి మరి ముద్రగడ్డ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రసన్న, ముద్రగడ్డ పోటీ చేయడానికి విముఖత చూపుతున్నా కూడా వైసీపీ అధిష్టానం ఈయనతో గట్టిగా పోటీ చేయాలని భావిస్తుంది కదా, దీనికి నా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూడాలి. వైసీపీ పెట్టి ప్రెజర్ ఏ రకంగా ఉండబోతుంది, ముద్రగడ్డని డైరెక్ట్ గా పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ముద్రగడ పద్మనాభం ఎందుకో డైరెక్ట్ గా పోటీ చేయడానికి విముఖత చూపుతున్నారు. యాక్చువల్గా ఆయన కుమారుడు గిరిజనంలో ఆయనైనా డైరెక్ట్ గా పోటీ చేస్తున్నారు కానీ ఆయన నామినేటెడ్ పోస్టు ఇస్తామని వైసీపీ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రత్యక్షంగా రాజకీయాలకు దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారా, కేవలం మద్దతు ఇవ్వడానికి మాత్రమే ముద్రగడ పద్మనాభాన్ని ముద్రగడ కుటుంబాన్ని ఉపయోగించుకునే పరిస్థితి కనిపిస్తుందా, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. మరోపక్క ఇంతవరకే ఇతని కుమారుడు కూడా వైసీపీలో చేరిన నేపథ్యంలో కుమారుడికి ఎమ్మెల్యే, ఇతనికి ఎంపీ సీటు కేటాయించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రెండిట్లలో వైసీపీ ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చా మనం? అంటే యాక్చువల్ గా ముద్రగడ పద్మనాభాన్ని మొదటి చర్చించినప్పుడు కాకినాడ పార్లమెంట్ కి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. తర్వాత ఆ చర్చలకు బ్రేక్ పడింది. వైసీపీ నేతలు కూడా నా వద్ద రాకండి అని ముద్రగడ స్వయంగా చెప్పారు. ఎందుకంటే ఆయన అప్పటికే టీడీపీ జనసేనతో టచ్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇంటికి వస్తారని కూడా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ కలవకున్న కారణంతో పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభాన్ని కలవలేకపోయారు. కలవకుండానే సీట్ల ప్రకటన కూడా చేశారు. సీట్ల ప్రకటన తర్వాత ముద్రగడ పద్మనాభం ఒక లెటర్ రాసి జనసేన ఇన్ని సీట్లు తీసుకోవడం అనేది చాలా బాధాకరం, 24 సీట్లకు పరిమితమైంది, అధికారంలో ఉండాలి, 80 సీట్లు తీసుకోవాలి, రాజ్యసభకు రావాలనే యాంగిల్లో మళ్ళీ లెటర్ రాయడం జరిగింది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత జనసేన టీడీపీలో వెళ్లే అవకాశం లేదని వైసీపీలో టచ్ లోకి వెళ్ళింది. మరి వైసీపీ టచ్ లోకి వెళ్ళినట్టు ఆయన ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు రెండు అడుగుతారా, లేకపోతే కేవలం ఆయన సర్వీస్ మాత్రం వైసీపీకి అందించి కుమారుడికి ఏమైనా నామినేటెడ్ పదవి యాంగిల్లో మాట్లాడుతారా
ఏం జరుగుతుందనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.